ఇప్పటి నుంచి కొత్త విధానంలోని చేయూత పెన్షన్లు 4016, 6016 అనేవి ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా అమలు. దీనికోసం మంత్రి సీతక్క చెప్పిన వివరాల్లోకి వెళ్లే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రస్తుతం అసెంబ్లీలో మంత్రి సీతక్క పెన్షన్ల గురించి మాట్లాడింది. ఫేస్ రికగ్నిషన్ అనే కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ ఉంటుందని, అయితే ఈ పెన్షన్లు అనేవి ఆసరా పెన్షన్లు కావని, ఇవి చేయూత పెన్షన్లు అని, చేయూత పెన్షన్లను ఈ కొత్త విధానంలో అమలు చేస్తున్నామని, ఈ విధానంతో పెన్షన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉంటుందని, అలాగే పెన్షనర్ల సంఖ్యను పెంచేలా, అంటే ఇంతకుముందు నకిలీ పెన్షన్లు తీసుకునే వారి గురించి ఎటువంటి చర్యలు లేకపోయినా మా ప్రభుత్వం అనేది కట్టుదిట్టంగా ఉందని, ఇప్పుడు కొత్తగా అమలు చేసే చేయూత పెన్షన్ల విషయంలో ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది తప్పకుండా దీనికి దోహదపడుతుందని తెలియజేశారు. ఇలా ఫేస్ రికగ్నిషన్ అనే విధానాన్ని తీసుకురావడంతో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చేస్తున్నామని, ఇప్పటికే ఈ విధానాన్ని గ్రేటర్ హైదరాబాదులో మేము అమలుపరచామని, దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయని, కాబట్టి ఈ నెల నుంచి అంటే ఈ సెప్టెంబర్ నుంచి దీన్ని రాష్ట్రం అంతటా అమలు చేస్తామని, దీనివల్ల అంటే వీటి కోసం ఈ ముఖ ఆధారిత గుర్తింపు పెన్షన్ పంపిణీ కోసము ఖచ్చితంగా మేము స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నామని, ఇంకా అనేక రకాల పరికరాల కోసము మేము కొంత బడ్జెట్ను కూడా ఇప్పుడు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. ఇంతకుముందు అంటే వేలు ముద్రలు మరియు ఇతర విధానాల్లో పెన్షన్ల ఆలస్యం అనేది జరిగేదని, ఇలా పెన్షన్ల జాప్యం లేకుండా అలాగే పెన్షన్లు సరైన వ్యక్తికి సరైన సమయంలో అందేలా చేస్తామని ఆమె తెలియజేశారు. మొత్తానికి ఈ విషయంలో అంటే ఆసరా పెన్షన్ల విషయంలో చేయూత పెన్షన్ల గురించి ఇప్పుడు ప్రత్యేకమైన వార్త అనేది దీనివల్లనే తెలుస్తోంది. అంటే ఆమె ఈ సమాచారం ఇచ్చినట్లుగా కొత్త జీవోను విడుదల చేస్తున్నట్లుగా ఇది అందుకు సంకేతంగా ఉంది. అంటే చేయూత పెన్షన్లు అనేవి ఈ సెప్టెంబర్ నెల నుంచి అమలు అవుతాయన్నమాట. అంటే పెన్షనర్ల సంఖ్య అనేది పెరుగుతుంది. ఇప్పటికే 42 లక్షలకు పైగా ఉన్న పెన్షనర్లకు మరికొద్ది మంది అంటే ప్రస్తుతం కొత్త చేయూత పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య అనేది ఈ యాప్లో అంటే యాప్లో లిస్టు ఉండాలి కదా, ఆ లిస్టులో మీ పేర్లు ఉండగానే ఈ సెప్టెంబర్ నెల నుంచి మీకు చేయూత పెన్షన్లు అని అందుతాయి. అది కూడా మీరు దరఖాస్తు చేసుకొని ఉన్నవారైతే ఏదేమైనా ఖచ్చితమైన అర్హులకు ఇచ్చేలా ఈ ఫేస్ రికగ్నిషన్ అనేది దోహదపడుతుందని తెలియజేశారు. దీనితో పాటు 15 కోట్ల బడ్జెట్ అనేది ఈ విధానంలో ఇటువంటి పెన్షన్ అమలు చేయడానికి కావలసిన విడిభాగాలు, పరికరాలను కూడా మీ సేవా కేంద్రాలకు మరియు పెన్షన్లు ఇచ్చే వారికి బదిలీ చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఇది కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనూ, రంగారెడ్డి జిల్లాలోనూ కాదు, మొత్తంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ అంటే ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఈ నెల నుంచే ఈ ఫేస్ రికగ్నిషన్ కోసము ముందస్తు పెన్షన్దారుల నుంచి వారి ముఖ చిత్రాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఏది సూచిస్తుందో అవన్నీ మీ సేవా కేంద్రాలలో పెన్షన్దారులు చేయించుకోవాలి. దీనివల్ల పెన్షన్ పోకుండా ఉండడమే కాకుండా పెరిగిన పెన్షన్ అనేది సకాలంలో మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుందని గుర్తుంచుకోండి. ప్రస్తుతానికైతే ఇది ఆగస్టు నెల పెన్షన్ కాదా, అంటే ఈ ఆగస్టు నెల పెన్షన్ ఫేస్ ఆధారిత ముఖ ఆధారిత గుర్తింపు కింద ఇది మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ కాకపోవచ్చు. ఏదేమైనా ఒకవేళ అక్టోబర్లో అంటే పంచాయతీరాజ్ ఎన్నికల తర్వాత అక్టోబర్లో మీరు సెప్టెంబర్ పెన్షన్ తీసుకుంటారు కదా, ఆ సమయంలో మీరు ముఖ చిత్రం ఆధారంగానే పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుందేమో. ఏదేమైనా ఇది రాష్ట్రం అంతటా అమలవుతుందని మంత్రి సీతక్క ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి మీ పరిసర ప్రాంతాలలోని మీ సేవా కేంద్రాలలో
లేదా బ్యాంకుల్లో ముఖ ఆధారిత పెన్షన్ల యొక్క విధానాన్ని అమలు చేస్తూ ఉన్నట్లయితే, ఇంకా మీరు దానికోసం నమోదు చేసుకోకున్నట్లయితే వెంటనే వెళ్ళి నమోదు చేసుకోండి. లేకపోతే పెన్షన్లు పోయే ప్రమాదం ఉంది. అలాగే ఇది కొత్త చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇందుకు మినహాయింపు వారు కూడా ఫేస్ రికగ్నిషన్ అనే విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. అంటే వారు కూడా ఇలా ఫోన్లో వారి ముఖ చిత్రాలను అందించాలి. అలా అందించడం వల్ల వారికి తదుపరి నెల నుంచి చేయూత పెన్షన్లు వస్తాయి కదా, అవి సకాలంలో వారి బ్యాంక్ అకౌంట్లోకి పడతాయన్నమాట. మొత్తానికైతే ఇప్పటి వరకు 1-2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు భాగంగా చేసిన వాళ్ళు, అంటే ప్రభుత్వం అనేది చేపట్టిన ఈ పథకాన్ని, ఈ విధానాన్ని మొత్తంగా అంటే చేయూత పథకంలో ఈ కొత్త విధానాన్ని ఈ రాష్ట్రం అంతటా ఈ నెల నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క అసెంబ్లీలో చెప్పింది. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన పెన్షన్దారులకు అలాగే మీ తోటి వారికి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోను లైక్ చేయడము, అలాగే వార్తా విపణి ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని టచ్లో ఉండడానికి దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. వార్తా విపణి ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.